జీవితంలోకి ఏ పరిస్థితి వచ్చినా వాటికంటే మీరే ఎక్కువ శక్తివంతులని ఎప్పుడూ గుర్తుంచుకోండి. విన్నది ఏదైనా వెంటనే నమ్మేయకు. ఎందుకంటే నిజానికంటే అబద్ధానికి వేగం ఎక్కువ. ఒక్క నెగిటివ్ ఆలోచన మీ 99% పాజిటివ్ శక్తిని నాశనం చేయగలదు. మీ వెనుక మాట్లాడే వాళ్ళ మాటలు పట్టించుకుంటే జీవితంలో ఎప్పటికీ ముందుకు వెళ్ళలేరు. మనసులోని బాధను వెంటనే చెరిపేయండి. లేకపోతే వేల సంతోషాలను ఒక్క బాధ చెరిపేస్తుంది. సగం నిండిన గ్లాసును చూసి ఒకరు సగమే ఉందని బాధపడితే మరొకరు సగం ఉంది కదా అని ఆనందపడతారు. కారణం సందర్భం ఒకటే అయినా దానిని మీరు స్వీకరించే విధానంపై ఆధారపడి ఉంటుంది. బాధైనా సంతోషమైనా. జీవితం గొప్పదని ఎప్పుడూ గర్వపడకు. మనిషి జీవితంలో అదృష్టం అనేది ఎంతకాలం ఉంటుందో చెప్పలేరు. కానీ చావాలా బ్రతకాలా అన్న రోజులైతే ఖచ్చితంగా వస్తాయి. ఆ రోజులు పడ్డ కష్టాలన్నీ గుర్తుకు వచ్చేలా చేస్తుంది. అదే జీవితం. పేదవారిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవారిగా మరణించడం నీ తప్పే. పుట్టుకతోనే వ్యక్తిత్వం లేకపోవచ్చు, కానీ చనిపోయే అప్పటికి మనిషిగా చావాలి. నేర్చుకునేటప్పుడు దయ్యంలా కష్టపడాలి, కానీ పనిలో దైవత్వం ఉట్టిపడాలి. ఎవరిని అనుకరించవద్దు, కానీ ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవాలి. నువ్వు సాధారణంగా జన్మించి ఉండొచ్చు, కానీ మరణించేలోపు మంచి పేరు తెచ్చుకోవాలి. జీవితం మీరు అనుకున్నట్లు ఉంటుందని ముందే ఊహించుకోకండి. ఎందుకంటే పరిస్థితుల వల్ల మీరు ఊహించుకున్నది నిజం అవ్వకపోతే ఎంత ఆనందాన్ని అనుభవిద్దాం అనుకుంటారో అంతకు మించి రెట్టింపు బాధను భరించాల్సి వస్తుంది. ఊహ ఊహే, జీవితం జీవితమే. మనిషి మనిషిగా బ్రతకటం అంటే లేనివాణ్ణి చూసి ఎగతాళిగా నవ్వుకోకు, ఉన్నవాణ్ణి చూసి కుళ్ళుతో ఏడవకు, ఎవరితోనూ ఏ విషయంలోనూ పోల్చుకోకు. కుదిరితే కావాల్సినంత సంపాదించుకోవాలి, లేకుంటే ఉన్నదానితో సంతోషంగా బ్రతకటం అలవాటు చేసుకోవాలి. గ్యారంటీ వారంటీ లేని లైఫ్. పనికి మాలిన విషయాల గురించి బాధపడుతూ టైం వేస్ట్ చేసుకోకూడదు. అదృష్టం కావాలంటే ఎదురు చూడాలి, అవకాశం కావాలంటే సృష్టించుకోవాలి. మనిషికి గొప్ప ఆభరణం వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వం విలువ మీ జీవన విధానాన్ని మార్చేస్తుంది. అలాంటి వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వం కోల్పోయినట్లే. అందుకే ఎన్నడూ ఆ విలువను చేజార్చుకోవద్దు. నీ మొదటి విజయం ఏమిటో తెలుసా? నిన్ను నువ్వు ప్రేమించుకోవటం, నిన్ను నువ్వు గౌరవించుకోవటం, నిన్ను నువ్వు నమ్మటం. ఇవన్నీ చేస్తే జీవితంలో విజయం సాధించినట్లే. నీ జీవితం నీకు కేవలం సంతోషం మాత్రమే ఇవ్వదు, బాధను కూడా ఇస్తుంది. కీళ్లు విరిచి నిన్ను మోకాళ్లపై నిలబెడుతుంది. నువ్వు ఇంకెవరో దీనికి అతీతం కాదు. అందరికీ ఇదే జరుగుతుంది. నిన్నెంత బాధ పెడుతుంది అనేది కాదు, నువ్వెంత బాధను మోయగలవు అనేది ముఖ్యం. అందరినీ ఇష్టపడొచ్చు, కానీ కొందరినీ నమ్మాలి. మిమ్మల్ని బాధించిన వారిపై ప్రతీకారానికి మీరు ఎంత మాత్రమూ ప్రయత్నించకండి. కర్మ తన పని తాను చేసుకుంటూ పోతుంది. మీరలా కూర్చొని చూస్తూ ఉండండి. మీ కళ్ళ ఎదుటే మీకు చేసిన దానికి రెండింతలు వారు అనుభవిస్తారు. లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడుతున్న కొందరు మంచివాళ్ళగానే చలామణి అవుతున్నారు చుట్టూ ఉన్న సమాజంలో. మీరు చేసిన తప్పుల కంటే చెయ్యని తప్పులకు మిమ్మల్ని తప్పుడు మనుషులుగా వేలెత్తి చూపేవాళ్ళు మీ చుట్టూ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు మంచివాళ్ళు అనిపించుకోవటానికి ఎదుటివారిని ఎంత చెడ్డవారిగా చూపించటానికైనా ఆలోచించరు. కాబట్టి నువ్వొకరి కీడు తలపెట్టాలని చూస్తే నీకు కీడు చేసేవారు నీ పక్కనే ఉంటారని గుర్తుంచుకోవాలి. ఎవరు ఏదిచ్చినా మనస్ఫూర్తిగా స్వీకరించండి. ఇచ్చిన వారిని మనసులో దాచుకోండి. ఎప్పటికైనా వారికి వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలి కదా. అది సహాయమైన, సహకారమైన, బాధైన, నమ్మక ద్రోహమైన, ప్రేమైన ఏదీ ఉంచుకోవద్దు. ఒక పక్షి మరణం బోయవాన్ని వాల్మీకిని చేసింది. శూర్పణఖ మాట రావణుడంతటి బుద్ధిశాలిని మూర్ఖుని చేసింది. మంచి చెడు అనేవి ఆ పరిస్థితుల్లో మీ ఆలోచనని బట్టి ఉంటాయి. బాధల్ని బంతిలా, ఆపదని ఆట వస్తువులా మార్చుకోవాలనే ఆలోచన రావాలి. కష్టాన్ని కొత్త ఆటగా నేర్చుకోవాలనే ఆసక్తి కలిగితే జీవితం ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్లకు ఏదైనా చెప్పొచ్చు, కానీ ప్రతి చిన్న విషయాన్ని అపార్థం చేసుకునే వాళ్ళకి ఏదీ చెప్పకపోవటమే మంచిది. నువ్వు ఓడిపోవటానికి ఇంత దూరం రాలేదు, నెగ్గటానికే వచ్చావు. కాబట్టి పట్టు వదలకు. ఇదే ఆఖరి అవకాశంగా భావించు.
గెలుపు సాధించు. కష్టాలు ఏవైనా ఒంటరిగానే ఎదుర్కోవాలి. నిర్ణయాలు ఎప్పుడైనా నిశ్శబ్దంగా తీసుకోవాలి. సహనంతో ఉండే వ్యక్తికొచ్చే కోపం ఆకలితో ఉన్న సింహం కన్నా ప్రమాదకరమైంది. వారి సమాధానం సింహగర్జన లాంటిది. కొన్ని మాటలు, కొందరి ప్రవర్తనని ఓపికగా గమనిస్తూనే ఉండు. ఏదో ఒక రోజు గర్జించే రోజు వస్తుంది. ఆ రోజు ఎవరిని వదలకు. ప్రత్యేకత కావాలనుకున్నప్పుడు ముందు పలకరించేది కష్టాలే. వాటిని అధిగమిస్తే జయం మీ వెంటే. క్రమశిక్షణ అంటే కేవలం పనులు చేయటం మాత్రమే కాదు, వాటిని సరైన సమయంలో చేయటం. కొన్ని ముగింపులు ఆనందాన్ని ఇవ్వలేకపోయినా కూడా సరికొత్త ప్రయాణాన్ని ఆరంభించటానికి సరిపడా అనుభవాన్ని ఇస్తాయి. నిద్రించటం మాత్రమే కాదు, కష్టపడితేనే కలలు నిజమవుతాయి. మీ కలల సాకారం కావాలంటే కృషి చేయాలి. కష్టపడి పనిచేస్తేనే మీరు అనుకున్నది సాధించగలరు. సమయం విలువ తెలుసుకోండి. అది తిరిగి రాదు, కానీ మీ ఆచరణలు మాత్రం మీ విజయాన్ని తిరిగి తెస్తాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం చాలా ముఖ్యం. మీరు ఎలా ఆచరిస్తారో అదే మీ విజయానికి దారి చూపిస్తుంది. మీ లక్ష్యం మీ కళ్ళలో స్పష్టంగా ఉండాలి. అది మాత్రమే మీ దారి. మీ లక్ష్యం ఎప్పుడూ మీ కళ్ళ ముందు ఉండాలి. దానిని స్పష్టంగా చూసుకుంటూ ముందుకెళితేనే మీరు విజయం సాధిస్తారు. విజయం సాధించాలంటే మొదట మీపై మీకు నమ్మకం ఉండాలి. ఆపదలతో ఆగిపోవద్దు. అవి మీ ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించడానికి వచ్చినవి. ఏ సమయంలోనైనా జీవితంలో ఎదురయ్యే సవాళ్లు మీరు ఎలా ఎదిరిస్తారనే దానిపై ఆధారపడి ఉంటాయి. మీ ఆత్మవిశ్వాసం, మీ ధైర్యం మాత్రమే మీకు విజయం అందిస్తుంది. ప్రతి అడ్డంకి మీ విజయానికి మెట్టు మాత్రమే. మీరు ఎదుర్కొంటున్న ప్రతి అడ్డంకి ఏదో ఒక కారణంతో మీకు ఎదురవుతుంది. ఆ అడ్డంకులను అధిగమించటం మీ విజయానికి మరో మెట్టుగా ఉంటుంది. ఎదుటివారి మాటలు మీ విజయాన్ని నిర్దేశించవు. మీ కృషి మాత్రమే నిర్దేశిస్తుంది. సంతోషంగా ఉన్నప్పుడు పక్కన నిలబడటం కాదు, కష్టంలో ఉన్నప్పుడు చేయందించటమే మానవత్వం. జీవిత లక్ష్యాలను చేరుకోవటానికి ప్రయత్నిస్తే మాత్రమే సంతోషంగా ఉంటుంది. కష్టాలను ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. ఏ మార్గం ఎప్పుడూ సులువైంది కాదు, కానీ మీరు వెళ్తున్న మార్గం మీ విజయానికి పునాది. మీరు ఎంచుకున్న మార్గం ఎంత కష్టమైందైనా దానిని పూర్తి చేయటమే మీ లక్ష్యం. అడుగు వేసి ముందుకు వెళ్ళినప్పుడే మీరు దాన్ని సృష్టించగలరు. జీవితంలో విజయాన్ని సాధించటానికి కష్టపడాలి. ఎవరి సహాయం కోసం ఎదురు చూడకూడదు. మీది కాని పెద్ద బంగ్లాలో బలవంతంగా ఉండటం కన్నా మీదైన పూరి గుడిసెలో స్వేచ్ఛగా బ్రతకటం ఎంతో ఉత్తమం. పొంగేవారిప్పుడు పొయ్యిపాలే, అణిగి ఉన్నవారి ఆకలి తీరుస్తారు. అందుకే అంటారు, ఆర్భాటాల కంటే అణుకువే మిన్న అని. జీవితంలో మీరు కోరుకున్నవన్నీ మీకు లభించవు. మీరు దేనికి అర్హులో అవి మాత్రమే లభిస్తాయి. రోజు తింటే తీపిపై కూడా విరక్తి కలుగుతుంది. చేదు రుచి చూసినప్పుడే తీపిలో మాధుర్యం తెలుస్తుంది. కష్టం కూడా మనిషికి అలాంటిదే. ఏదీ అసాధ్యం కాదు, మరియు మీరు సాధించగలరు. మీరు ఉన్నంత వరకు ఏదైనా మీ మనసును దానికి సెట్ చేయండి మరియు వదులుకోవద్దు. చావో రేవో తేలిపోవాలని రోజు ప్రయత్నం చేస్తే గెలుపు దక్కి తీరుతుంది. మనిషికి ప్రశాంతత ఇచ్చేది ప్రకృతి కావచ్చు, కానీ మనసుకు ప్రశాంతత ఇచ్చేది మాత్రం ఇష్టమైన వారి పలకరింపు. ఒంటరిగా నడవాల్సిన సమయంలోనే నీ బలం ఏంటనేది నీకు తెలుస్తుంది. దేవుడిని ఆదాయం తక్కువైనా కడుపు నిండా ఆహారం ఇవ్వమని, ఆయుష్ తక్కువైనా రోగం లేని ఆరోగ్యాన్ని ఇవ్వమని, వసతి తక్కువైనా ప్రియమైన తోడునివ్వమని, డబ్బులు తక్కువైనా పూజించే మనసునివ్వమని, బంధాలు తక్కువైనా నమ్మకమైన స్నేహాన్ని ఇవ్వమని అడగాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.